హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు J24 న్యూస్. ఈరోజు ఈనాడు వార్తల్లోని ప్రధాన వార్తలు తీసుకుంటే ఆ, భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి, అవి ఎంత మాత్రం ఐచ్ఛికం కావు. IBNA నేతల సమావేశంలో మోదీ స్పష్టీకరణ. అందరికీ అందుబాటులో నూతన సాంకేతికతలు, G20 సదస్సులో భారత ప్రధాని. సత్యసాయి స్ఫూర్తి ప్రదాత. సత్యసాయి బాబా స్వర్ణ రథానికి నమస్కరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, ఏపీ మంత్రి లోకేష్, మేఘాలయ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సోమన్ సేన్, సత్యసాయి సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్ పాండే, ట్రస్టు సభ్యులు చక్రవర్తి. దీంతో పాటు ఈరోజు నేడు 53వ సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, సిజే అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా 53వ సిజేగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయబోతున్నారంట. ప్రధాన న్యాయమూర్తి సిజేగా సోమవారం జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అంటే 2027 ఫిబ్రవరి 9 వరకు, అంటే ఫిబ్రవరి 9 వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. సిజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్న తొలి హర్యానా వాసిగా జస్టిస్ సూర్యకాంత్ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ బిఆర్ గవాయ్ పదవి కాలం ఆదివారంతో ముగిసింది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హర్యానాలోని హిస్సార్ జిల్లాలో జన్మనించారు. 1981లో డిగ్రీ పూర్తి చేశారు. 1984లో రోహ్తక్ లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 1984లో రోహతాక్ లోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ నుంచి లాలో ఆయన డిగ్రీ పట్టా పొందారు. అదే సంవత్సరం హిస్సార్ జిల్లా కోర్టులో న్యాయవాదిగా కూడా సాధన ప్రారంభించారు. 1985లో పంజాబ్ హర్యానా హైకోర్టుకు మారారు. 2001లో సీనియర్ న్యాయవాది హోదా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2 దశాబ్దాలుగా వివిధ ధర్మాసనంలో పనిచేసిన జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక తీర్పుల్లో భాగస్వామిగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు, బీహార్ ఓటర్ల జాబితా సవరణ, పెగాసస్ కేసు సహా పలు కీలక తీర్పుల్లో ఆయన భాగం పంచుకున్నారు. సిజేఐగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ కార్యక్రమానికి నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషియస్, కేనియా, మలేషియాల నుంచి దాదాపు 15 మంది విదేశీ ప్రతినిధుల బృందాలు, వారి కుటుంబ సభ్యులు కానున్నారు. సో ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారంట. దీంతో పాటు ఉన్న వార్తలు, ఆ మెయిల్ వస్తే అనుమానించాల్సిందే, బ్యాంకు ఖాతా మార్చుతున్నామంటూ సైబర్ నేరగాళ్ల మోసాలు, దడ పుట్టిస్తున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ స్కామ్, ఓ హైదరాబాద్ సంస్థ నుంచి 150 కోట్ల కొల్లగొట్టే యత్నం, బ్యాంకు అప్రమత్తతో అడ్డుకట్టు, గతంలో ONGCకి 197 కోట్ల టోపీ. ఒక మెయిల్ వస్తుందంట, బ్యాంకింగ్ మెయిల్ అని, మీ ఈమెయిల్ కు ఒక మెయిల్ వస్తుంది. దాంతో మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తం, ఖాతా మొత్తం జీరోకి మారిపోతుందని ఒక వార్త. దీని వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దేశంలోని ఆ ప్రముఖ పబ్లిక్ లిమిటెడ్ సంస్థను తప్పుడు ఈమెయిల్ తో బోల్తా కొట్టించి ఏకంగా 150 కోట్లు కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు యత్నించిన ఉదాంతం వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. సో హైదరాబాద్ లోని ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ నుంచి డైరెక్ట్ గా 150 కోట్లు, అంటే 150 crores కొల్లగొట్టేందుకు సైబర్ నేరగాళ్లు ప్రయత్నించారంట. దేశంలోని అనేక సంస్థల నుంచి ఇదే తరహాలో 100 కోట్లు కొల్లగొడుతున్న బిజినెస్ ఈమెయిల్ కాంప్రమైజ్ BEC వ్యాపారవేత్తలను హడలెత్తిస్తుంది. కొద్దిపాటి జాగ్రత్తలతో దీన్ని నివారించే అవకాశం ఉన్న అవగాహన లోపం కారణంగా నష్టపోతున్నారు. సో నివారించడానికి దీనికి అవకాశం ఉందంట, కానీ అవగాహన లోపం వల్ల ఇది ఆపలేకపోతున్నారని ఈనాడులో రాశారు. హైదరాబాద్ వార్తలకు వస్తే, మెట్రో నగరం డివైడర్లతో నరకం. మెట్రో నగరంలో డివైడర్లతో నరకం చూస్తున్నారని రాశారు ఈనాడులో వార్తాపత్రికలో. నగరంలో విభాగనీల మధ్యలో మెట్రో రైలు స్తంభాలు ఏర్పాటు చేశారు. అవి దెబ్బతినకుండా వాహనాలు ఢీకొట్టిన ఆ ప్రవాహాన్ని పరిమితం చేసేందుకు భద్రతా చర్యలు చేపట్టింది. ఢీకొట్టే అవకాశం ఉన్న ఎత్తు వరకు థర్మకోల్ షీట్స్ ఏర్పాటు చేసి ఆ తర్వాత రక్షణ గోడ కట్టారు. వాహనదారులు భద్రతా చర్యలు మాత్రం చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. తరచూ స్తంభాలకు ద్విచక్ర వాహనదారులు కాళ్లు ఢీకొట్టి పలువురు మృత్యువాత పడుతున్నారు. ఆదివారం సైతం 2 చనిపోయారు. అయినా హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ HMR కు చలనం లేదని పలువురు వాపోతున్నారు. కారణాలు వచ్చేసి, మెట్రో రైల్ నిర్మించిన 2 మార్గాల్లో ఇది వరకు సెంట్రల్ లైటింగ్ ఉండేది. ఓకే, మెట్రో నిర్మించే సమయంలో వాటిని తొలగించారు. సో ఎగ్జాక్ట్లీ మెట్రో నిర్మించక ముందు సెంట్రల్ లైటింగ్ అనే ఉండేది. ఇప్పుడు మెట్రో వచ్చిన తర్వాత, డివైడర్ కట్టిన తర్వాత
అవి లైట్లు సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తీసేశారని చెప్తున్నారు. విశాలమైన రోడ్లలో వెలుతురు లేక తరచూ వాహనదారులు డివైడర్లకు ఢీకొడుతున్నారు. రైడర్లు డ్రైవర్లు స్పష్టంగా చూడగలిగేలా ప్రమాదాల నివారణకు వీధి దీపాలు ఉండడం ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. రైడర్లు డ్రైవర్లను అప్రమత్తం చేసేలా స్తంభాలు ముందు డివైడర్లు పొడవున రేడియం రిఫ్లెక్టివ్ షీట్స్ తో కూడిన హెచ్చరికలు ఉండాలి. ఇవి లేకపోవడంతో డివైడర్ ఎక్కడ ఉందో కనిపించగా వాహనాలు ఢీకొట్టునున్నాయి. అతివేగం ప్రమాదాలకు కారణమే అయినా రేడియం స్టిక్కర్లు ఉంటే వాటిని చూడగానే వేగాన్ని అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. అమీర్పేట్ నుంచి రాయదుర్గం వెళ్లే మార్గం పూర్తిగా మలుపుల్లో ఉంటుంది. మలుపుల్లో స్తంభాలు కనిపించేలా స్టిక్కర్లు ఉండాలి. చాలా చోట్ల లేవు. సో ఇవన్నీ ప్రమాదాల గురించి కారణాలు కూడా చెప్తున్నారు ఈనాడులో. మళ్ళా మెట్రో ఇప్పటికైనా స్పందించి దాని మీద యాక్షన్ తీసుకుంటుందో లేదో చూడాలి. నమస్తే తెలంగాణ వార్తలు చూసుకుంటే 300 యూనిట్ లోపు విద్యుత్ ఛార్జీలు పెంపు క్వశ్చన్ మార్క్ వేశారు. గృహ వినియోగదారులపై అధిక భారం, రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన, నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ, స్థానికం అయిపోగానే పెంపు నిర్ణయం, వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి. కరెంటు ఛార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? సుదీర్ఘ కాలంగా గృహ విద్యుత్ వినియోగదారులపై పడని ఛార్జీలన్నీ భారాన్ని ఇప్పుడు మోపేందుకు సమయమత్తం అవుతుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతం ఇస్తున్నాయి. 300 యూనిట్లోపు విద్యుత్ టారిఫ్ ను సవరించేందుకు సర్కారు కసరత్తు చేసినట్లు సమాచారం. 300 లోపు ఎవరికైనా విద్యుత్ ఛార్జీలు ఉంటే అవి పెంచాలని సర్కార్ నిర్ణయిస్తున్నట్టు ఒక వార్త రాశారు. కానీ అఫీషియల్ గా ఎలాంటి దాని గురించి నిర్ణయం కాలేదు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆ నిర్ణయం తీసుకోవచ్చు అని నమస్తే తెలంగాణలో రాశారు. మళ్ళీ పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికి రాశారు. నిజంగా ఇలా జరగబోతుందో మనం చూడాలి. నేడు రిజర్వేషన్లు, గెజిట్లు జిల్లాల వారీగా సిద్ధం చేసిన అధికారులు, కార్యాలయంలో హార్డ్ కాపీలు ఇవ్వాలని సిపిఆర్డి ఆదేశాలు, గెజిట్ల తర్వాత ఎన్నికల షెడ్యూల్, స్థానిక ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టు విచారణ, ఎన్నికలపై సంసిద్ధత ఇప్పటికే ఏజీకి పంచాయతీరాజ్ నోట్. నేడు రిజర్వేషన్లు, గెజిట్లు వస్తున్నాయంట స్థానిక సంస్థల ఎలక్షన్స్ గురించి. దీంతో పాటు బీసీ కోటా, బీఆర్ఎస్ కొట్లాట, కార్యాచరణకు నేడు కీలక నేతలతో చర్చలు, తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడుతాం, 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి, 46 జీవోతో 23% వచ్చుడు కష్టమే, బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీసీలను మళ్లీ వంచిన కాంగ్రెస్ సర్కారు, ఇతర కులాలతో బీసీలకు చిచ్చుపెట్టే కుట్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ ధ్వజం. 42% బీసీ కోటా అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పి జియో 46 తెచ్చి బీసీలను దగా చేసింది. చట్టబద్ధంగా కాకుండా రాజకీయ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తామనడం కాంగ్రెస్ మోసానికి నిదర్శనం. పార్లమెంట్ లో బిల్లు, ఆర్డినెన్స్లు, జీవోలు పేర్లు చెప్పి ఇంతవరకు అమలు చేసినదేంది అంటే మాజీ మంత్రి తలసాని కూడా ప్రశ్నించారంట. సో రిజర్వేషన్లకు చట్టబద్ధ కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఒప్పుకునేది లేదు. రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే అది మేము సహించమని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. దీంతో పాటు తెలంగాణ ఉద్యమ తరహాలో మేము ఈ ఉద్యమం కూడా చేపడతాం, ఈ ఉద్యమం కూడా పోరాడతామని చెప్తున్నారు. నేను ఇదివరకే చెప్పాము, బీఆర్ఎస్ పార్టీ దీనికి అడిషనల్ బెనిఫిట్ గా తీసుకొని 42% ని నిజంగా తెలంగాణ మూవ్మెంట్ లో ఎలాగైతే వాళ్ళు పోరాటం చేశారో అలా పోరాటం చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్, ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ షేర్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆధార్ అప్డేట్ చేసుకోవాలని మంత్రులు, జర్నలిస్టులకు సందేశాలు, ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయొద్దని సైబర్ క్రైమ్ పోలీసుల సూచన. సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తెలంగాణ సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, మంత్రుల వాట్సాప్ గ్రూపులను హ్యాక్ చేశారు. మీడియా వాట్సాప్ గ్రూపులు కూడా ఆదివారం హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ షేర్ చేసిన సైబర్ నేరగాళ్లు వాటిని ఓపెన్ చేయగానే ఆ ఫోన్లలో తమ నియంత్రణలోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు రకాల మోసాలతో అమాయక ప్రజల నుంచి డబ్బులు దండుకుంటున్న సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేస్తూ దమ్ముంటే పట్టుకోండి అన్నట్టు సవాల్ విసురుతున్నారు. నిజంగా ఏపీకే ఫైల్స్ ఎప్పుడైతే మీ వాట్సాప్ లో కానీ మొబైల్ లింక్స్ లో కానీ వస్తాయో అవి ఓపెన్ చేయొద్దు. ఈ ఏపీకే లింక్ వచ్చిన వెంటనే ఏమవుతుందంటే ఈ సైబర్ నేరగాళ్ళు ఎవరైతే ఉన్నారో మన మొబైల్ ఆటోమేటిక్ వాళ్ళ చేతుల్లో వెళ్ళిపోయేటట్టు క్రెడెన్షియల్స్ అండ్ ఆ గ్రూప్స్, ఆ లింక్స్ కానీ, ఆ ప్రోగ్రామింగ్ కానీ అలా సెట్ చేసి ఉన్నాయి దానికి. సో చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో ఈ ఏపీకే ఫైల్స్ వస్తున్నాయి. సో దీంతో మీరు అప్రమత్తంగా ఉండండి. నిన్న తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూప్ కూడా హ్యాక్ అయిందంట. తెలంగాణ సీఎం
గ్రూప్ కూడా హ్యాక్ అయిందంట. సో సైబర్ నేరగాళ్లు తమ ఫోన్లను హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్నారని తక్షణమే స్పందించాలని పలువురు జర్నలిస్టులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఇవాళ ఆదివారం అధికారులు ఎవరూ లేరు, రేపు రండి చర్యలు తీసుకుంటామని పేర్కొనడంతో జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఫోన్లు హ్యాక్ కావడంపై ఫిర్యాదు చేసేందుకు ఆదివారం మధ్యాహ్నం పలువురు జర్నలిస్టులు అసెంబ్లీ ఎదుట ఉన్న సైబర్ క్రైమ్ స్టేషన్ కు సిసిఎస్ కు వెళ్లారు. ఆపదలో ఉన్న డబ్బులు పంపండి, రేపు ఇస్తా అంటూ తమతో పాటు తమ కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారందరికీ కేటుగాళ్లు మెసేజ్ చేశారని, దీంతో కొందరు స్పందించి డబ్బులు కూడా ఇచ్చారని తెలిపారు. ఈ మోసాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించాల్సిన సిసిఎస్ పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ రోజు సండే, అధికారులు ఎవరు లేరు, రేపు వస్తే చర్యలు తీసుకుంటాం, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ తమతో దురుసుగా ప్రవర్తించాలని జర్నలిస్టులు ఆరోపించారు. ఎమర్జెన్సీ సేవలు అందించే పోలీసులకు సండే ఏంటి, మండే ఏంటి అని అసహనం వ్యక్తం చేస్తూ కాసేపు అక్కడే నిరసన తెలిపారు. సో కొంతమంది జర్నలిస్టులు నిన్న సిసిఎస్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఈ రోజు సండే, ఈ రోజు ఎవరు లేరు, రేపు రండి అని జర్నలిస్టులకు పంపించే ప్రయత్నం చేశారంట. నిజంగా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్తారు, ఈ రోజు సండే మేము ఉండము, రేపు రండి అంటే ఇట్స్ వెరీ బ్యాడ్. చాలా మంది జర్నలిస్టులు అక్కడ నిరసన వ్యక్తం చేశారంట అప్పుడు అలా చెప్తే. పొగమంచుతో చలికాలంలో జాగ్రత్త, చలికాలంలో ప్రమాదాలు, అప్రమత్తంగా ఉంటేనే అడ్డుకట్టు, రహదారి భద్రత పాటించాలని పోలీసు శాఖ ఇచ్చే నిర్ణయం. చలికాలంలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి, పొగమంచు ఉంటుంది. మనం 4 వీలర్స్ లో వెళ్తున్నప్పుడు, 2 వీలర్స్ లో వెళ్తున్నప్పుడు పొగమంచు ఉంటుంది, ఫాగ్ ఉంటుంది. ఆ ఫాగ్ నుంచి మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్త పాటించాలి, రహదారి భద్రత పాటించాలని పోలీసు వారు సూచనలు చేస్తున్నారు. వాహన డ్రైవర్లు చలికాలంలో జర జాగ్రత్తగా ఉండండి, ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు అని పోలీసు శాఖ సూచించింది. అరైవ్ అలైవ్ అహాగాన కార్యక్రమంలో భాగంగా చలికాలంలో రహదారి భద్రతపై వాహనదారులకు కీలక సూచనలు చేసింది. ఆదివారం ప్రకటన విడుదల చేసింది. దట్టమైన పొగమంచు కారణంగా ఎదురు వచ్చే వాహనాలు, పాదచారులు, జంతువులు, ట్రాఫిక్ సిగ్నల్స్ కనిపించవని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పింది. మంచులో వాహనాలు కనబడందున్న అతివేగం, ఓవర్టేకింగ్ కు దూరంగా ఉండాలి. వేగంగా వెళ్తే వాహనం నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది. ఓవర్టేక్ చేసేటప్పుడు వాహనం ఎంత దూరంలో ఉన్నదో అంచనా వేయడం కష్టం. హై బీమ్ లైట్లను వినియోగించడం ద్వారా కొంత కాంతి విచ్ఛిన్నం చెంది ఎదురుగా వచ్చే వాహనాలు కనబడవు. అందుకే లో బీమ్ లైట్లను వేసుకొని ప్రయాణం చేయడమే సురక్షితం. అవసరమైతే ఫాగ్ లైట్లను ఉపయోగించడం మరింత మంచిది. ముందున్న వాహనానికి మీ వాహనానికి మధ్య సురక్షిత దూరం పాటించాలి. తద్వారా ముందు వెళ్లే వెహికల్ సడన్ బ్రేక్ వేసినా, అంచనా తంపినా ఢీకొట్టకుండా నివారించవచ్చు. నిర్దేశిత లైన్లలోనే వాహనాలు నడపాలి. వాహనాల కిటికీ అద్దాలను పాక్షికంగా తెరవడం ద్వారా పొగమంచు ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా విచ్ఛిన్నం అవుతుంది. తద్వారా డ్రైవర్ దృష్టి పెరుగుతుంది. సో ఇవి నమస్తే తెలంగాణ ఈనాడులోని వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి J24 న్యూస్.